నా పేరు ఎండ్రపాటి అశోక్ కుమార్, అంబేద్కరైట్, ది బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిని. ఆకువీడు మరి పెద్దపేటలో జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైంది. ఈ రోజున 57 మంది మీద మరి కేసులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు అక్కడికి వెళ్ళకపోతే మరి ఆ సంఘటన జరిగి ఉండేది కాదు కదా. అంటే ఒక చిన్న ప్రాంతంలో ఆ గల్లీల్లోకి వెళ్ళి అలజడి సృష్టించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి అని నేషనల్ వైడ్గా న్యూస్ క్రియేట్ చేయడం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఈ సంఘటన అనేటువంటిది యావత్ దళిత ప్రజానీకం, అలాగే ప్రజా సంఘాలు, అలాగే మరి ఏదైతే మరి క్రైస్తవ, మరి బుద్ధిస్టు, అదేవిధంగా మైనారిటీ సంఘాలు అందరినీ కూడా ఈ యొక్క సంఘటనని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాజ్యాంగం మనకు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కూడా మత స్వేచ్ఛ కల్పిస్తూ వచ్చింది. మతాన్ని ఆచరించవచ్చు, మతాన్ని పాటించవచ్చు, మతానికి సంబంధించినటువంటి కార్యాచరణలు చేసుకోవచ్చు, ఏదైనా సరే మత స్వేచ్ఛ అనేటువంటిది భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి స్వేచ్ఛా హక్కు. ఆ స్వేచ్ఛా హక్కును హరించే విధంగా ముందుకెళ్తూ ఉంది. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు మాత్రమే మరి బీసీసీలోకి కన్వర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఇక్కడ ఎవరు కూడా బలవంతం మతం మార్పిడి అనేటువంటి చేయరు. ఈ రోజున ఎవరికి ఇష్టమైనటువంటి మతాన్ని వారు స్వీకరించే హక్కు ఉంది కాబట్టి వారు ఆ యొక్క మతాన్ని స్వీకరించి ఆ మత ఆచార వ్యవహారాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు హిందూ మతానికి ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి అని ఈయనకి ఒక ప్రజాప్రతినిధి అనేటువంటిది మర్చిపోయి హిందుత్వం అనేటువంటి ఒక ఎజెండా ఒకటి పెట్టుకుని అలజడులు, ఆందోళనలు, భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ కనపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గమనిస్తే ఆ ఉండి నియోజకవర్గానికి ఆయన ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే, మరి అదేవిధంగా అసెంబ్లీకి మరి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజల మొత్తానికి కూడా ఆయన ఒక రక్షణ కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. రక్షణ వ్యవస్థను అక్కడ ఉపయోగించి అతను వెళ్ళినప్పుడు మరి అక్కడ ప్రజలు అందరూ కూడా అడ్డగించడం జరుగుతూ వచ్చింది. అడ్డగించినటువంటి 57 మందిని ఆయన గుర్తిస్తారా అంటే రఘురామకృష్ణరాజు ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారమే అక్కడ వెళ్ళినట్టుగా కనబడుతూ ఉంది. ఈ రోజున తెలంగాణలో మత విద్వేషాలు, భారతదేశంలో మత విద్వేషాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేటువంటి విధంగా ఈ రాజకీయ కార్యాచరణలు, లక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి. ప్రధాన ఎజెండా ఏంటంటే మరి హిందుత్వానికి ఓటుని, అదేవిధంగా కులాల్లో ఉన్నటువంటి వారిని అందరిని కూడా చీల్చి మరి కులానికి మరి మతం అనేటువంటిది చేర్చి మరి ఓటు బ్యాంకుని ఆర్గనైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది మిత్రులారా. కాబట్టి మనం గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే రఘురామకృష్ణరాజు ఇప్పటికైనా సరే ఇట్లాంటి చర్యలు మానుకోవాలి. రఘురామకృష్ణరాజు ఈ యొక్క మత సామరస్యాన్ని కోరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సమానత్వం అనేటువంటిది ఒకటి ఉంది. రైట్ ఈక్వాలిటీ అనేటువంటిది ఆర్టికల్ 14 ప్రకారం మనం గమనించాలి. అదేవిధంగా ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేటువంటిది కుల, మత, వర్గ, వర్ణ, జాతి, ప్రాంతాలు ఇంకా భేదాలు అనేటువంటివి చూపించకుండా ఆర్టికల్ 15 ప్రకారం మనం భారత రాజ్యాంగం ప్రకారం మనకి స్వేచ్ఛ హక్కు ఉంది కాబట్టి ఆ యొక్క వివక్ష అనేటువంటిది కూడా అరికట్టడం జరుగుతూ వచ్చింది మిత్రులారా. కానీ ఈ రకంగా ఒక దళిత ప్రజానికాన్ని ఏ విధంగా దళిత క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారు ఇష్ట ప్రకారం చర్చి కట్టుకుంటారు, చర్చిలోకి వెళ్తారు. అక్కడ కొన్ని పరిస్థితులు కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది మిత్రులారా. ఇక్కడ ఏంటంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ ప్రకారం ఎంతోమంది కమ్యూనిటీ హాల్స్ లాగా చర్చెస్ కట్టుకుని ఆ చర్చెస్లో ప్రార్థనలు చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో బతుకుతున్నటువంటి వారిని మరి ఎక్కువ మంది హిందుత్వవాదులుగా మరి ఉన్నటువంటి పరిస్థితులు మరి చాలా వరకు ఉన్నాయి. ఎవరో హిందువులు కూడా ఇక్కడ వ్యతిరేకించే పరిస్థితి చాలామంది లేదు. గ్రామాల్లో ఎక్కడ కూడా మరి ప్రశాంత వాతావరణం ఉంది. కానీ ఇక్కడ గ్రామాల్లో ఒక హిందూ, ఒక క్రైస్తవులు, ఒక ముస్లిమ్స్, ఒక సిక్కులు, ఒక జైనులు, ఈ విధంగా అన్ని మరి కులాలకు సంబంధించిన వారు, మతాలకు ఆచరించినటువంటి వారందరూ కూడా ఉన్నారు మిత్రులారా. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగించాల్సినటువంటి భారతదేశంలో ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని మరి నాశనం చేసేటువంటి దిశలో, అదేవిధంగా కులాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులందరూ కూడా మరి ఈ రకమైనటువంటి మతతత్వ విద్వేష చర్యల్ని పాల్పడటం అనేటువంటి జరుగుతూ ఉంది. మతతత్వ విద్వేషాలు ఇక్కడ కనపడకుండా మరి వాళ్ళు కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఈ రకంగా ప్రజలను భక్షించే విధంగా ముందుకెళ్ళటం అనేటువంటిది ఆకువీడు మరి కేంద్రంగా చేసుకుని ఆకువీడులో మరి దళిత క్రైస్తవులు కనబడుతున్నటువంటి వారు అందరూ కూడా 57 మందిని అరెస్ట్ చేశారంటే అక్కడికి ఎవరిని వెళ్ళనీయకుండా పోలీస్ పికెటింగ్ పెట్టి అక్కడ పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడే ఉంటూ మరి కొన్ని రోజుల నుంచి అక్కడ ఏ ప్రజాప్రతినిధులు ఎస్సీలో ఉన్నటువంటి వారు కానీ, ఎస్టీలో ఉన్నటువంటి వారు కానీ, మైనార్టీలో ఉన్నటువంటి వారు గారు వెళ్తున్నా కానీ వాళ్ళని అడ్డగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ప్రజా సంఘాలు వెళ్తున్నా కానీ అడ్డగించిన పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా మీడియా వాళ్ళు కొంతమంది వాళ్ళు అక్కడికి వెళ్తున్నా కానీ మీడియాను కూడా ఆపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పీకి వేసారని తెలుస్తూ కనబడుతూ ఉంది మిత్రులారా. అంటే ఈ విధంగా ఈ విషయం సేమ్ గమనించబోతూ ఉంటే మీరు మణిపూర్ ఇన్సిడెంట్ గమనించాలి. మణిపూర్లో కూడా అక్కడ కూడా మరి
ఒక ఇంటర్నెట్ లేకుండా అక్కడ ఎవరిని లోపలికి పోనీయకుండా అక్కడ కూడా ఇబ్బందులకు గురి చేసి అక్కడ మత కొల్లాలు జరిగినప్పుడు అక్కడ క్రైస్తవులకి అక్కడ ఉన్నటువంటి హిందువులకి మత ఘర్షణలు జరిగినప్పుడు భారతదేశం మొత్తం మనం గమనించాలి, ప్రపంచానికి అక్కడ జరిగే సంఘటనలు కనబడనీయకుండా చేశారు మిత్రులారా. అలాంటి సంఘటన ఇక్కడ ఆకివీడులో కనబడతా ఉంది. అంటే భారతదేశం మొత్తం మీద మనం చూస్తూ ఉంటే ఈ రోజున హిందూ ఏతరులు అనే విధంగా చర్యలు కనబడతా ఉన్నాయి. హిందూ ఏతరులు మీరు గమనించండి, ఇక్కడ ప్రధానంగా క్రైస్తవ సమాజం వారు కార్యాచరణలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా బుద్ధిస్టులు వారు కూడా కార్యాచరణలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ముస్లిమ్స్ వారు కార్యాచరణలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రోజున క్రైస్తవ ముస్లిము బుద్ధిస్టులు చాలా అత్యధిక ప్రజెంట్ లేరు ఇక్కడ. వీరు అత్యల్పంగా ఉన్నటువంటి సమాజం వేరు. వీరిని ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? ఇక్కడ దళిత ప్రజానీకం మొత్తం కూడా క్రైస్తవ మతాన్ని వాళ్ళు బాప్తిసం తీసుకుని ముందుకెళ్ళట్లేదు. వాళ్ళకి నచ్చిన మతాన్ని నచ్చినట్టుగా వాళ్ళు ప్రకటించుకుంటా ఉన్నారు, నచ్చినట్టుగా వాళ్ళు వారి యొక్క కార్యాచరణలు చేసుకుంటా ఉన్నారు, ఆ సంస్కృతి సాంప్రదాయాల్ని అవలంబిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? హిందుత్వంలో నీకు కులం ఉంది, హిందుత్వంలో నీకు కుల వివక్ష ఉంది, హిందుత్వంలో నీకు ఇతర గుడుల్లోకి రానియకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ రోజున నీకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అతిశూద్ర చండాలైనటువంటి మనుస్మృతి బ్రాహ్మణ భావజాలాన్ని తీసుకొచ్చి సమాజాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా మనం గమనిస్తే ఏ ఉద్దేశంతో హిందువులు ఆ హిందూ యొక్క గుడులకు కానీ హిందూ సమాజంలోకి ప్రశాంతంగా బతకడానికి ప్రజలు ఎలగలుగుతారు? లేదు. కాబట్టే వారు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని ఆ ప్రత్యామ్నాయ మార్గంలో క్రైస్తవంలోకి బుద్ధిజంలోకి ముస్లిం సమాజంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే వాళ్ళు యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే మానవత్వాన్ని కలిగి ఉండి విశ్వ సోదరభావాన్ని ప్రదర్శిస్తూ వారందరూ కూడా ఆలింగనం చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి హిందూ మతానికి దూరం అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎమ్మెల్యే అక్కడ రామాలయాన్ని కట్టి తీరుతున్నాడని చెప్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే రామాలయాన్ని కట్టి తీరడం అనేటువంటిది అక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు చేయాలి. ప్రజలు అక్కడ కూడా నాకు రామాలయం వద్దని చెప్తూ ఉంటే నువ్వు అక్కడ రామాలయం కట్టాలనేటువంటి కాంక్ష ఎందుకు? అంటే ఇక్కడ రాజ్యాధికారం వచ్చిన తర్వాత రాజ్య కాంక్ష తీరిన తర్వాత హింస చేసేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాం. అక్కడ ప్రజలు మొత్తం కూడా మాకు నచ్చినటువంటి మతాన్ని మేము అవలంబిస్తూ ఉన్నాం, నచ్చినటువంటి చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. అక్కడ మేమందరం కూడా రామాలయంలోకి వెళ్ళాలని కొనుక్కోవట్లేదు. మేమందరం కూడా గొంతేలమ్మ గుడి ఏంటంటే ఉంది. 50 సంవత్సరాల క్రితం అక్కడ ఒక రాముడికి సంబంధించినటువంటి విగ్రహం, లక్ష్మణుడికి సంబంధించినటువంటి విగ్రహం, సీతకు సంబంధించినటువంటి విగ్రహం, హనుమంతుల వారికి సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టినట్టుగా దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే 50 సంవత్సరాల క్రితం అది జరుగుతూ వచ్చింది. ఈ రోజు నా శిథిలావాస స్థితిలో ఉంది. ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకోవాలి? అంటే దళిత ప్రజానీకంలోకి ఈ మధ్యకాలంలో కొన్ని గమనిస్తూ ఉంటే అక్కడ దళిత కాలనీలోకి దళితులు నివసించేటువంటి ప్రాంతాల్లోకి ఈ యొక్క హిందూ గుడులు అంటే రామాలయం, శివాలయం, అదేవిధంగా ఆంజనేయుల విగ్రహాలు తీసుకొచ్చి ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి గుడులు ఇట్లా కట్టాలనేటువంటి ఆలోచనకి దళిత సమాజాన్ని ఇతర మతాల్లోకి వెళ్ళనీయకుండా హిందూ మతంలోనే కట్టి పడేసి విధానానికి ఇది నామలుతూ ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ విధానం కాదు. వాళ్ళకి నచ్చినటువంటి మతాన్ని స్వీకరిస్తున్నారు కాబట్టి ఆర్టికల్ 25, 28 నీకు మత స్వేచ్ఛ కల్పించింది కాబట్టి ఆ సమానత్వాన్ని కలిగించిన పరిస్థితుంది. కాబట్టి ఎటువంటి వివక్షలు చూపించకుండా నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండి నియోజకవర్గానికి చెప్పాల్సిన పరిస్థితుంది. చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద గమనించి దాని మీద పూర్తిగా ఆ యొక్క ప్రాంతంలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని పునరావృతం చేసుకుని వారు పరిశీలించి రఘురామకృష్ణరాజు మీద చర్యలు తీసుకోవాలి. రఘురామకృష్ణరాజు వెంటనే ఎట్లాంటి అలజడి, ఆందోళన, భయానక దుస్తులు, మత విధ్వంస చర్యలు మానుకోవాలి. లేకపోతే యావత్ దళిత ప్రజానీకం మొత్తం కూడా తీవ్రంగా ఖండించి రాబోయే రోజుల్లో మీకు దళితులందరూ ఏకమై, మైనార్టీలందరూ ఏకమై, బుద్ధిస్టులందరూ ఏకమై, ప్రజా సంఘాలందరూ ఏకమై సరైన బుద్ధి ఓటు ద్వారా చెప్తారు. అది కనుక చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సంఘటనలు కనుక ఆపకపోతే హోమ్ మినిస్టర్ గారు సాటి దళిత శ్రీ ఆవిడ కూడా హిందుత్వంలో ఉంది, అదేవిధంగా క్రైస్తవాన్ని కూడా ఆచరిస్తారని కూడా చాలాసార్లు చెప్పడం జరుగుతూ వచ్చింది మిత్రులారా మీడియా వేదికగా. కాబట్టి ఆవిడ ఈ యొక్క చర్యని చూసుకుని రఘురామకృష్ణరావు ఏవైతే ఆయన చేస్తున్నటువంటి యొక్క అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మత విద్వేష చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని మానుకోవాలి. లేకపోతే సరైన సమాధానం రాబోయే రోజుల్లో ఓటు ద్వారా చెప్తామని హెచ్చరిస్తున్నాం.